హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇటీవల ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ప్రధాన పరీక్ష చుట్టూ తిరుగుతున్న అంశాలకు సంబంధించి డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ముందుగా వీడియో చేసే ముందు ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ 2 రాసే అభ్యర్థులు కావచ్చు, అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు సపోర్ట్ చేస్తున్న వారు కావచ్చు, వాళ్ళందరికీ హ్యాట్సప్. ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతుందని తెలిసి ఈ ఎగ్జామ్ గ్రూప్ 2 ప్రధాన పరీక్ష పెట్టడం వల్ల మాకు అన్యాయం జరుగుతుంది అని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేశారనమాట. అంటే వాళ్ళు అన్యాయం ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా రోడ్డుపైకి రాని వాళ్ళు కేవలం నాకు ప్రభుత్వ ఉద్యోగం అనే జీవితాశయంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, బయటకు వస్తే అరెస్టులు గట్ట ఉంటాయని భయపడే అభ్యర్థులు ఈసారి మాత్రం మాకు అన్యాయం జరుగుతుంది, ఈ ఎగ్జామ్ జరిగితే మాకు అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందని ఆలోచించి స్వచ్ఛందంగా వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపులు క్రియేట్ చేసుకుని మరి జిల్లాల వారీగా అలాగే ప్రధాన సర్కిల్ వారీగా గుమిగూడి ఈ ధర్నాలు అయితే చేయడం జరిగింది. ఆ ధర్నాల్ని ప్రభుత్వం కూడా గుర్తించిందనమాట. యాక్చువల్గా చాలామంది ఈ ఆందోళన ఎవరైతే గ్రూప్ 2 ప్రధాన పరీక్షకి ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారో, మాకు రోస్టర్ పాయింట్ క్లియర్ చేయకుండా ఎగ్జామ్ జరిగితే కనుక మరిన్ని చిక్కులు ఎదురవుతాయి, మేము రాసిన పరీక్షకి ప్రిపేర్ అయిన దానికి సరైన న్యాయం జరగదు అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం అయితే వాళ్ళ ఆందోళన ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి అలాగే ఇంగ్లీష్ పేపర్స్ కూడా ఈ అభ్యర్థుల ఆందోళన గుర్తించాయి. మెయిన్గా వాళ్ళ ఆందోళన కూడా వల్ల ఏంటంటే ఈ ఆందోళనలో న్యాయం ఉందని చెప్పేసి ఈ మీడియా కూడా గుర్తించడం జరిగింది. అందువల్ల ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే పరీక్ష ఖచ్చితంగా వాయిదా పడే అవకాశం అయితే ఉందని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే ఆఖరికి చిరంజీవి గారు కూడా, ఎమ్మెల్సీ చిరంజీవి గారు కూడా ఈ ఆందోళన చెందుతున్న అభ్యర్థుల దగ్గరకు వచ్చి స్వయంగా ప్రకటించడం జరిగింది. నేను ఏపీపీఎస్సీ చైర్మన్ గారితో మాట్లాడాను, మనకి అభ్యర్థులందరికీ న్యాయం జరిగే నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి అతను అయితే ఖచ్చితంగా చెప్పడం జరిగింది. 100% న్యాయం జరిగే నిర్ణయం తీసుకుంటారని చెప్పడం అయితే జరిగింది. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే గ్రూప్ 2 ప్రధాన పరీక్ష ఖచ్చితంగా వాయిదా పడే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే నారా లోకేష్ గారు కూడా ట్విట్టర్లో ప్రకటించడం జరిగింది. ట్విట్టర్లో ప్రకటిస్తూ నాకు చాలామంది అభ్యర్థులు వాళ్ళ డిమాండ్లను నాకు పంపించడం జరిగింది, పెద్ద సంఖ్యలో వినతులు అయితే పంపించడం జరిగింది అని అసలు పేర్కొన్నారు. చాలామంది అభ్యర్థులు వాళ్ళ బాధని, వాళ్ళ వినతులను నాకు అయితే పంపించడం జరిగింది. నేను న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ హయ్యర్ లెవెల్లో చేరింది కాబట్టి ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఈ ఉద్యమం అనేది స్వచ్ఛందంగా చేసిన ఉద్యమం, దీని వెనక ఎటువంటి రాజకీయ నాయకులు లేరు, ఎవరు లేరు. స్వచ్ఛందంగా అభ్యర్థులు మాకు అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణలో, హైదరాబాద్లో ఉంటున్న స్టూడెంట్స్ కూడా వచ్చి ధర్నా చేయడం జరిగింది. వీళ్ళందరూ స్వచ్ఛందంగా ధర్నా చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే దీన్ని గుర్తించి పోస్ట్ పోన్ అయితే చేస్తుంటాం. ఎందుకంటే ఇంత పెద్దగా ఇటువంటి అంశంలోనే మనం ఏకతాటిపై నిలబడి ధర్నాలు గట్టా నిరసనలు చేపట్టారు. ఇటువంటి వాటిని ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని చిక్కులు అయితే ప్రభుత్వానికి ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకుంటుంది, ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది. అలాగే చిరంజీవి గారు కూడా ఈ ప్రభుత్వం అయితే ఏపీపీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లాను, అక్కడ సానుకూల సమాధానం వస్తుంది, ఆందోళన విరమించండి అని చెప్పేసి చెప్పారు. అలాగే ప్రభుత్వం కూడా సరైన నిర్ణయం తీసుకుంటుందని కూడా భరోసా ఇవ్వడం జరిగింది అనమాట. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా మనకి ఎవరైతే స్వచ్ఛందంగా నిరసనలు చేపట్టారో అభ్యర్థులకి
నా తరపున హ్యాట్సప్. ఎందుకంటే చాలా స్వచ్ఛందంగా అయితే వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు కూడా వాళ్ళకి లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేసి వాళ్ళకి కూడా మీ సెల్యూట్ని అయితే తెలియచేయండి. ఎందుకంటే ఒకే ఒక విషయం ఇక్కడ, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి అని ఒకే ఒక టార్గెట్తో ఎటువంటి రాజకీయ ప్రేరేపితం లేకుండా స్వచ్ఛందంగా నిరసనలు చేపట్టారు. వీళ్ళు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చారు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అందరూ కూడా స్వచ్ఛందంగా నిరసనలు చేపట్టారు. దానికి సంబంధించిన సరైన నిర్ణయం అయితే వస్తుంది, సానుకూల నిర్ణయం వస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎందుకంటే మెయిన్ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నిరసనలు చేపట్టిన, స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చిన, తమ అన్యాయాన్ని, తమకు జరుగుతున్న అన్యాయాన్ని బయటకు చెప్పిన, అలాగే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన అందరికీ కూడా సెల్యూట్ అనమాట. థ్యాంక్ యూ.